మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి గోల్డ్ రేట్స్ చూసుకుంటే నిన్న తగ్గింది, ఈరోజు పెరిగిపోయింది. ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది తెలియట్లేదు, పరుగులు అయితే పెడుతుంది. మరి చూసుకుంటే 2025 సంవత్సరం ఆఖరికల్లా 1,00,000 దాటేస్తుంది అన్నట్టుగానే ఉంది. మనం చాలా వీడియోలు చేసాం బంగారం పైన. మరి ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ సుంకాల ప్రభావమే అనుకోవచ్చా, మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధమే కానీ ఈ అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఈ బంగారం రేట్ల పైన ఎలా చూపిస్తుంది అంటే? బంగారం సంగతి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ కూడా మాట్లాడుకుంటున్నాం. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో దాన్ని గురించి చెప్పడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరైనా ఛాలెంజ్ చేసి ఇది 1,00,000 రూపాయలు దాటుతుంది, 1,25,000 అవుతుంది, 1,50,000 అవుతుంది, అక్కడ నిలబడుతుందని చెప్పగలిగే వాడు ఎవడు కూడా ఏ జాతకం దీన్ని వర్తించదు. ప్రపంచంలో ఇంతవరకు పేరు పొందిన జాతకం చెప్పే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టినా వీళ్ళు జాతకం చెప్పలేరు. కారణం ఏంటంటే ఒక్క కారణం కాదు, దీనికి రకరకాల ప్రపంచంలో ఏ మూలన ఒక చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావాలు కూడా దీని మీద ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఎందుకు పెరుగుతోంది ఆకస్మికంగా, మధ్యలో కొంతకాలం టకటక తగ్గి మళ్ళీ పెరగడం పోలిపోయిన కారణం ఏంటంటే సుంకాల ప్రభావం. వాస్తవంగా మధ్యలో ఏదైతే ట్రంప్ విధించినటువంటి సుంకాలు చాలా దేశాలను ఎఫెక్ట్ చేసిన పరిస్థితి లోపల ఒక్కసారే మనకు ట్రేడ్ వారు ప్రారంభమైంది. ఈ ట్రేడ్ వార్లో స్టాక్ మార్కెట్లు విపరీతంగా కుదేలైపోయాయి. అంటే ఒక్కొక్క రోజు 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 15 చివరికి 5,00,000 కోట్ల దాకా కూడా మాయమైపోయి వాష్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే కుదేలుగా ఉంటుందో, ఎప్పుడైతే అది స్టాక్ పర్ఫెక్ట్గా ఉండదో, అంటే ఏమాత్రం కూడా కదలిక లేకుండా జాగ్రత్తగా ఒకే రకంగా ఉండే పద్ధతిలో నడుస్తూ ఉంటుందో, లేక స్టాక్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ మంచి విజృంభించి పోతూ ఉంటుందో, ముందుకెళ్తుందో, అలాంటప్పుడు గోల్డ్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్టాక్లో ఎక్కువ పెట్టుబడి పెడతారు, గోల్డ్ మీద కన్నా స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు. కానీ స్టాక్ మార్కెట్ పడిపోవడం, దానికి ఏమాత్రం కూడా వాల్యూ లేకపోయే పరిస్థితి ఏర్పడటం, లేదా ఎక్కడి దాకా వెళ్తుందో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో స్టాక్ మార్కెట్లో, అప్పుడు గోల్డ్ పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి అందరూ షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు ఇది ఒక రకంగా జరిగేది. ట్రంప్ యుద్ధంలో ఏం జరిగిందంటే, ట్రంప్ యొక్క ట్రేడ్ యుద్ధంలో మొదట్లోనేమో పెంచి పారేశాడు, అందరికీ పెంచేశాడు. మన ఇండియా మీద కూడా మనకు 26% వేశాడు, మనం చూసాం. ఇక చైనా మీదనైతే 145 దాకా వెళ్ళిపోయాడు. చటుక్కున 90 రోజుల పాటు దీన్ని నిలిపేస్తున్నాను అని పెట్టాడు. నిలిపేస్తున్నానగానే ఏమైంది, మళ్ళీ స్టాక్స్ అన్ని విపరీతంగా పెరగడం మొదలుపెట్టాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అనిశ్చితి నుంచి కొంచెం నిశ్చితికి వచ్చే పరిస్థితి ఏర్పడటం వల్ల కొంతవరకు గోల్డ్ మీద మధ్యలో తగ్గినటువంటి గోల్డ్ మరి పెరగడం ప్రారంభమైంది. కానీ ఇది ఎప్పటిదాకా పెరుగుతుంది అంటే, మళ్ళీ ఇప్పుడు సపోజు ట్రంప్ ఎప్పుడు మనసు మార్చుకుంటాడో తెలియదు మనకు. తర్వాత యుద్ధాల పరిస్థితి కూడా మనకు 2-3 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. మనకు రష్యా ఒకవైపున యుద్ధం జరుగుతూ ఉంటే, ఇంకోవైపున మనకు ఇటువైపు తీసుకుంటే మనకు మరి 2-3 యుద్ధాలు ఈ దేశంలో రకరకాల ప్లేస్లో మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితం ఏమైనా ఉందా దీని మీద అంటే, అంత గొప్ప యుద్ధాల ఫలితం దీని మీద ఉండదు. ఎందుకు ఉండదు అంటే, పెద్ద దేశాలు ఏవి దీనికి సపోర్ట్గా ఉన్నాయి తప్ప ఏ దేశాలు దీంట్లో డైరెక్ట్గా వెళ్ళి పాల్గొంటలేదు. కాబట్టి కొన్ని దేశాల మధ్యలో, ఒక దేశం ఇంకో దేశం మధ్య కాకుండా ఒక 10-25 దేశాలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడి 2 గ్రూపుల మధ్య ఒకవేళ గొడవ వస్తే దాని ప్రభావం తప్పనిసరిగా గోల్డ్ మీద ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. చిన్న యుద్ధాలు అంటే, చిన్న 1-2 దేశాల మధ్య జరిగే యుద్ధాల ఫలితం గొప్పగా ఉండదు, కొంతవరకు ఉంటుంది కానీ ఎక్కువ గొప్పగా ఉండదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే గోల్డ్ రేటు పెరుగుతోంది. 1,00,000 రూపాయలు దాటడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి గ్యారంటీగా. కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా గోల్డ్ మీరు పరిశీలించేది, మొదటి నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే ఒక దశ దాకా పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఆగుతుంది, కొంత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ఇలా ఎవ్రీ 3 months 6 monthsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ కంటిన్యూస్గా పెరగడమే తప్ప తగ్గదు అనేటువంటి పరిస్థితి, 1 రూపాయి కూడా తగ్గదు, 1000 కూడా తగ్గదు, 5,000 తగ్గదు అని మనం చెప్పడానికి వీల్లేదు.
10,000, 25,000, 30,000 దాకా తగ్గిపోతుంది. మళ్ళీ 30,000 పెరిగిపోయి మళ్ళీ ఇంకో 20,000 పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాగా పెరుగుతుంది, తగ్గుతుంది, తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ అనేది స్థిరంగా ఉండేటువంటిది కాదు. గోల్డ్ ఖచ్చితంగా పెరుగుతుందని అనుకుని ఎవరైనా దాని మీద పెట్టుబడులు పెడితే తర్వాత తగ్గినప్పుడు బాధపడాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి అప్పులు చేసి పెట్టకండి అని మనం మొదటి నుంచి చెప్తున్నాం. అప్పులు చేసి పెట్టకండి. దీంట్లో మీ దగ్గర ఉండి నిలవ నిజంగా ఉంటే కొనుక్కోవడం గోల్డ్ తప్పేం కాదు. గోల్డ్ రేటు తగ్గినా పెరిగినా గొప్ప తేడాలు మరీ ఉండవు. ఒకవేళ ఆ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు ఏదైనా తీసేసుకోవాలనుకున్నా కూడా తీసుకోవడం సులభమైన పరిస్థితి పడుతుంది. అలాగే బాండ్ మీద పెట్టుబడి పెడితే బెటర్ అని మనం అనుకుంటున్నాం. గోల్డ్ బాండ్స్ మీద ఎప్పుడు కూడా ఈ టైంలో మరి కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది కదా, కొంచెం డౌట్ అయితే ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. మరి ఇంకా చూసుకుంటే 1 lakh వరకు కూడా వెళ్ళిపోతుంది. 96,000 ఉంది కాబట్టి 4,000 ఎన్ని రోజుల్లో పెరగదా అనే డౌట్ కూడా వస్తుంది కదా సార్. పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ₹1,00,000 దాటడం అయితే డెఫినెట్గా జరిగేటట్టుగా కనబడుతున్నాయి విషయాలు అన్ని రకాలుగా ఆలోచిస్తే. కానీ అక్కడే స్థిరంగా ఉంటుందని చెప్పడానికి మాత్రం వీల్లేదు. మళ్ళీ వెనక్కి రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, గోల్డ్ మీద పెట్టుబడి అనేది వాళ్ళ దగ్గర నిజంగా నిలవ డబ్బులు ఉంటే మాత్రం పెట్టుకుంటే తప్పు లేదు. అది మాత్రం మనం సలహా ఇవ్వగలుగుతాం. ఇది ఖచ్చితంగా గోల్డ్ రేట్ 2 లక్షలకు వెళ్ళిపోద్ది, 1,50,000 వెళ్ళిపోద్దని ఎవరు కూడా చెప్పడానికి వీలుపడదు. ₹1,00,000 దాటుతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది అక్కడ, మళ్ళీ ఏం జరగబోతుందో మనకు తెలియదు. ట్రంప్ ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఇతర దేశాలు ఎట్లా స్పందిస్తాయో తెలియదు. రకరకాల కారణాలు దీని మీద ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది స్థిరమైనటువంటిది మాత్రం కాదు అని మనం స్పష్టంగా చెప్పగలం. బాండ్స్ విషయం మీరు అంతకుముందు కూడా మనం అనుకున్నాం. గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ బాండ్స్ మీద ఎప్పుడైనా పెడితే తరుగు ఉండదు. మనం మామూలుగా అయితే దాంట్లో తరుగు తీసేస్తారు, మజూరీ తీసేస్తారు, ఇట్లాంటివి చాలా తీసేస్తారు గోల్డ్ లోపల అమ్మినప్పుడు. కానీ ఈ మజూరీ, తరుగు ఇట్లాంటివన్నీ దాంట్లో పోవు. స్థిరంగా ఎంత ఉండైతే గోల్డ్ రేట్ అయితే ఉందో అంత అమౌంట్ ఆ రోజు కారుకు వెంటనే డిమాట్ అకౌంట్ వేసేసుకొని మన దాంట్లోకి తెచ్చుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అటువైపు ఆలోచించడం మంచిది. అంటే మామూలు గోల్డ్ కొనడం కన్నా గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.